మధ్యన శశి థరూర్ అనుకుంటా బ్రిటన్ వాళ్ళకే ఒకటి చెప్పుకొచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత ఇక్కడి నుంచి మీరు దోచుకుపోయినవన్నీ లెక్కేస్తే $25 ట్రిలియన్ ఉంటుంది, అది మీరు మాకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నటువంటి. ఆ మధ్యన బ్రిటన్ తను రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం టైంలో ఏ ఏ దేశాలను అయితే దోచుకుందో ఆ దేశాల్లో ఒక దేశానికి కొంత పరిహారం ఇచ్చింది. అప్పుడే ఈ చర్చ వచ్చింది. అప్పుడే భారతదేశానికి కూడా $25 ట్రిలియన్ అంటే వాళ్ళ చైనాది ఎంత, $20 ట్రిలియన్, అమెరికాది $30 ట్రిలియన్. మనకు గనక బ్రిటన్ ఆ డబ్బులు ఇచ్చేటట్టయితే మనం నెంబర్ 2కి వెళ్ళి కూర్చుంటాం, ఏకంగా చైనా తాడికి వెళ్ళిపోతుంది. ఇంతకు అసలు అంత డబ్బులు బ్రిటన్ దగ్గర లేవు, అది ఇప్పుడు 6వ స్థానంలో ఉంది. అది విచిత్రం. ఇప్పుడు స్పెయిన్ని, అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సిందంటే ఇజ్రాయెల్ స్పెయిన్ని ఇలాగే డిమాండ్ చేస్తుంది. ఏమనంటే 1492 సంవత్సరంలో యూదుల్ని హింసించి, అక్కడ ఉన్నటువంటి ధనవంతులైనటువంటి యూదుల్ని హింసించి వాళ్ళ ఆస్తులు లాక్కుందట, అప్పుడు దొంగ కారణాలు చూపెట్టి. ఇప్పుడు ఆ ఆస్తులు డబుల్, త్రిబుల్, 4 టైమ్స్ అయ్యి అవే అసలు మిమ్మల్ని బతికిస్తున్నాయి, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. అది జరిగితే ట్రిలియన్ల కొద్ది డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చే ఉద్దేశం స్పెయిన్కి లేదనుకోండి.